సుమిత్ర తన బీరువాలో ఉన్న నగలన్నింటినీ తీసి మంచం మీద పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్నని పిలిపిస్తూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే పారిజాతాన్ని తీసుకొని అక్కడికి వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న పారిజాతం అయితే, "ఏంటి ఇన్ని నగలున్నాయా ఇంట్లో? నాకు తెలియకుండా ఇన్ని నగలు ఉన్నాయా?" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం, "జ్యోత్స్న, నువ్వు ఏ నగలు పెట్టుకోవాలనుకుంటున్నావో ఈ నగలన్నింటినీ తీసుకొని వెళ్ళు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం, "లేదు మమ్మీ, నాకు ఏమీ నగలు అవసరం లేదు. నేనేమీ నగలు వేసుకోను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడికి కార్తీక్ వచ్చి, "అదేంటి మేడం నగలు వేసుకోరా? రేపు నిశ్చితార్థం పెట్టుకొని నగలు వేసుకోనంటే ఎలా అవుతుంది చెప్పండి? మీరు దగదగా మిలమిలా మెరవాలి కదా! అలాంటప్పుడు నగలు వేసుకోనంటే ఎలా కుదురుతుంది? అసలే మీరు పెద్ద కుటుంబం, పెద్దవాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర ఇలాంటి నగలు లేకపోతే వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పండి? ఈ నగలంటింటిని ఇంట్లోనే దాచేసుకొని ఒంటి మీద ఏమీ లేవని అనుకోరు" అని చెప్పేసి అయితే కార్తీక్ జ్యోత్స్న వైపు చూసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే, "నా ఇష్టం, నాకు నచ్చినట్లుగా వేసుకుంటాను. ఎవరో ఏమో అనుకుంటారని నాకెందుకు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "నగలు వేసుకోవడం ఇష్టం లేదా? లేదంటే ఎంగేజ్‌మెంట్ చేసుకోవడమే ఇష్టం లేదా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం, "కార్తీక్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, అవును పెద్ద మేడం గారు. మరి ఈ నగలన్నింటినీ వేసుకోకుండా నేను ఏసుకోను అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఆ ఫంక్షన్‌లో ఎంత గ్రాండ్‌గా కనిపించాలి. అయినా డబ్బున్న వాళ్ళందరూ అంతేనేమో దాచేసుకొని బయటకు మాత్రం ఏమీ లేనట్టుగా కనిపిస్తారు. అయినా నాకెందుకులెండి గానీ ఇవన్నీ, పద దీపం మనం వెళ్ళిపోదాం, వీళ్ళే ఏవో చేసుకుంటారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం చాలా కోపంగా, "మా మమ్మీ నేను ఏదో మాట్లాడుకుంటే ఉంటే వచ్చి మధ్యలోనే ఎందుకు దూరుతున్నావు? మా మమ్మీ నేను ఏదో ఒకటి డిసైడ్ అయ్యి ఏదో ఒకటి చేస్తాం. ఆ మాత్రానికే మీరెందుకు మాట్లాడడం మా మధ్యన" అని చెప్పేసి అయితే జ్యోత్స్న చాలా కోప్పడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "సరే సరే, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పాను కదా! పద పద దీప, మనకు బోలెడన్ని పనులున్నాయి. పద ఎళ్ళిపోదాం" అని చెప్పేసి అయితే దీపని తీసుకొని వెళ్ళిపోతాడు.